వైద్యము వికల్పంతో ఆంధ్రప్రదేశ్లో రెండు సామాజిక వర్గాల రాజకీయ పార్టీల్లో కొంతమంది కుట్ర రాజకీయం స్టార్ట్ అయింది. ఆర్టీటీ సంస్థాయని అదేవిధంగా ఈ జిల్లాలో మీకు ఏ పడింది అని చెప్పి అయినా దాన్ని అన్నిటినీ ఉద్యమం నమస్కారాలు. అలాగే అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థ అంటే చాలా గొప్పగా చెప్పుకునే సంస్థ. ఆర్టీటీ సంస్థ చాలా మందికి దీపము వెలుగునిచ్చిన ఆర్టీటీ సంస్థని ఈరోజు 2021లో ఆర్టీటీ సంస్థని రెన్యువల్ కాకుండా ఎఫ్సిఆర్ఏ బంద్ చేసినారు. మరి ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉండేది అధికారంలో, మరి ఈనాడు కూటమి ప్రభుత్వం ఉంది. అయ్యా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే మనవి చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సార్, అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా, చాలా మిట్టి ప్రాంతం, చాలా కరువు ప్రాంతం. ఈ కరువు ప్రాంతంలో చాలామంది నిరుపేదలు ఈరోజు చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఇదే అనంతపురం జిల్లాలో ఆర్టీటీ హాస్పిటల్ బత్తనపల్లిలో ఉంది. అనేక మంది రోగులు ఈరోజు ఆర్టీటీ హాస్పిటల్ ద్వారా చూపించుకుంటున్నారు. అంటే ఒక్క రోజుకి 2000-3000 మంది దాకా అక్కడ వెళ్ళి హాస్పిటల్లో రోగులు చూపించుకుంటున్నారు. మరి అటువంటి హాస్పిటల్ని బంద్ చేయడం చాలా బాధాకరమైన విషయం. మరి అలాగే ఈ రాష్ట్ర గవర్నమెంట్కి కానీ అధికారం ఉంది కాబట్టి ఈ అధికారంతో కేంద్రంలో ఉన్న పెద్దలతో మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, అలాగే ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే మనవి చేస్తూ ఉన్నా. సార్, డిప్యూటీ సీఎం గారు, సార్ మీకు ఒకటే మనవి చేస్తున్నా. పేదవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము అధికారంలోకి వస్తే చాలా పనులు చేసి పెడతాం. అధికారంలోకి వస్తే చాలా మేము ఎన్నో మీకు అందరికీ న్యాయం చేకూరుస్తామని చెప్పిన మీరు ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లాని గుర్తుపెట్టుకొని అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ ఈరోజు ఎందువలన ఆగిందో మీకు తెలుసు సార్. మరి దాన్ని వెంటనే రెన్యువల్ చేయమని, ఆర్టీటీ సంస్థ హాస్పిటల్ని ఎప్పుడు కానీ బంద్ చేయకోకుండా, అది పేదల సంస్థ అంటే అనేక మందికి ఈరోజు రోగులకి అక్కడ చూపించుకుంటున్నారు. సార్, ఒక్క విషయం అడుగుతున్నా సార్, ఏ తల్లి గర్భం ఏ దోరణం నుండి వచ్చామో అదే దోరణం ఈరోజు మూస్తూ ఉన్నారు. అంటే ఎక్కడైతే రక్తపాతం అయిందో అదే రక్తపాతాన్ని మళ్ళీ ఈరోజు మూసివేయడానికి మరి ఈ విధంగా బంద్ చేయడం చాలా బాధాకరమైన విషయం. సార్, దీనికి అర్థంగా నేను చెప్పగలుగుతా సార్. మాది పేద కుటుంబం. ఈ పేద కుటుంబాల్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే కనీసం 1000-2000 తీసుకొని మేము హాస్పిటల్కి వెళితే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో 20,000, 30,000, 40,000 గంటకి కనీసం 2-3 వేల రూపాయలు అయిపోతే, మా దగ్గర పని చేసుకుంటే కానీ నెలకు 5-6 వేల రూపాయలు పని చేసుకొని మాకు వచ్చిన రోగాలని చూపించుకోలేక ఇదే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇదిగో ఆ చికిత్స మా దగ్గర లేదు, బెంగళూరు వెళ్ళండి, ఆ చికిత్స కర్నూలుకు వెళ్ళండి, ఇదిగో అనంతపురం లేదంటే ఎక్కడికన్నా వెళ్ళండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తూ ఉన్నప్పుడు, మళ్ళీ ఈ భారతదేశంలో పుట్టిన పౌరుడిగా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రోగుల్ని మరి వాళ్ళు చూపించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అటువంటి సంస్థ ఏ దేశవాసులు ఇక్కడ మాకు డొనేషన్ పంపిస్తున్నారో మాకు తెలియదు కానీ, మరి భిక్షాటన చేస్తున్నాడో తెలియదు కానీ, ఆనాడు 60 సంవత్సరాల కిందట వచ్చిన ఆర్టీటీ సంస్థని ఈరోజు ఈ విధంగా ఆపడం బాధాకరమైన విషయం. అనేక మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అదే ఆర్టీటీ హాస్పిటల్లో అనేక మంది చదువుకొని అనేక మంది మెడికల్ టెస్ట్ ఇలాంటివన్నీ కానీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి గర్భవతిని తోలుకొని వెళ్తే కనీసం మరి తిరిగి వస్తుందా లేదో తెలియదు. అటువంటి హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి ఆర్టీటీ హాస్పిటల్కి వెళ్తే బిడ్డ తల్లి క్షేమంగా వస్తూ ఉన్నారు. మరి అటువంటి ఆర్టీటీ హాస్పిటల్ని ఆపడం ధర్మం కాదు సార్. డిప్యూటీ సీఎం సార్కి ఒక్కటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సార్కి, సార్ అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు సార్కి 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా సార్. అటువంటి సంస్థను ఆపడం ధర్మం కాదు. ఆ సంస్థని మళ్ళీ రెన్యువల్ చేసే విధంగా మాట్లాడమని పెద్దలతో, కేంద్రంలో నరేంద్ర మోడీతోనూ అమిత్ షా గారితో మాట్లాడి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని మీరు ఢిల్లీ వరకు తీసుకువెళ్తారని, పార్లమెంట్లో చర్చిస్తారని, అలాగే అసెంబ్లీలో కానీ చర్చించుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ మాట్లాడుకొని ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తారని చెప్పేసి ఆర్టీటీ సంస్థని కాపాడుకునేంత వరకు నిరంతరము పోరాటం చేస్తూనే ఉంటామని, రోడ్లు నిర్బంధన అటువంటివి చేసినా కానీ ఈ రాష్ట్ర గవర్నమెంట్ కైనా కేంద్ర గవర్నమెంట్ కైనా చెల్లనము లేకపోతే సార్ రోడ్ల మీదకి ఎక్కి మా ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పేసి చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను సార్. ఖచ్చితంగా ఆర్టీటీ కాపాడుకునేంత వరకు మా పోరాటాలను ఆపమని ఈ ఉద్యమం జై భీమ్ సార్.